నమస్కారం ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను ప్రమీల. ఇక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. సినిమా షూటింగ్లకు విశాఖ అనువైన ప్రదేశం. హాలీవుడ్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామంటున్న మంత్రి గంటా. రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో కరువైన మౌలిక వసతులు. ఈ నెల 21న కలెక్టరేట్ ముట్టడికి సిద్దమైన లబ్దిదారులు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక టాయిలెట్స్. అవసరమైన చోట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆచార్య కూటికుప్పల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్. షార్ట్ సర్క్యూటే నేవల్ క్యాంటీన్ లో అగ్ని ప్రమాదానికి కారణం. స్టాఫ్ మేనేజ్మెంట్ కు విభేదాలు లేవని యూనియన్ నేతల వెల్లడి. వార్తల వివరాలకు వస్తే విశాఖను సినీ హబ్ గా తీర్చిదిద్దనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సంకీర్తన, కోకిల వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ ఆధ్వర్యాన స్థానిక హోటల్లో జరిగిన ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్లకు విశాఖ మరో హాలీవుడ్ కానున్నదని పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, దర్శకులు గీతాకృష్ణ, నీలకంఠ, సినిమాటోగ్రాఫర్ రసూల్, ఎల్లోరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్ గా అనేక వెరైటీ ఫిల్మ్స్ తీసి విశాఖకు బాగా పరిచయం వ్యక్తి ఎవరైతే ఈ స్కూలు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారో సోదరులు గీతాకృష్ణ గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, వైజాగ్ లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక ఫిల్మ్ స్కూలు, అలాగే ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన ఇది, అలాగే మోడలింగ్ మూడు కూడా ఒకే రూఫ్ కింద కలిసి స్టార్ట్ చేయడం అనేది నాకు తెలిసిన అయితే ఫస్ట్ టైం అనుకుంటాను. రాబోయే రోజుల్లో విశాఖ అనేది ఈ చిత్ర పరిశ్రమకు ఒక కేంద్రంగా డెవలప్ చేయడం కోసం మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కృతజ్ఞత ఉన్నారు. గతంలోనే దీనికోసం కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి ప్రత్యేకంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా, ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్న వైజాగ్ అనేది న్యాచురల్ ఛాయిస్గా ఈ సినిమా ఇండస్ట్రీకి కాబోతా ఉంది. ఎందుకంటే సినిమాకు కావాల్సిన అన్ని రకాల అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఓ పక్క అటు ఇండస్ట్రియల్ సైడ్ కానివ్వండి, అటు మంచి చక్కని సముద్రం, మరోపక్క ఎత్తైన కొండలు, మరోపక్క గిరిజన సంస్కృతి, అలాగే చక్కటి గ్రామీణ వాతావరణం, వీటన్నిటితో పాటు విశాఖ, భీమిలి బీచ్ రోడ్ కానీ, కైలాసగిరి కానీ, ఎర్రమట్టి తిప్పలు కానీ, అరకు వ్యాలీ కానీ, బుర్రా కేవ్స్ కానీ, ఇలా ఎన్నో షూటింగ్ అనుకూలమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మధ్యనే కెఎస్ రామారావు గారు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా మాకు ప్లేసులు కానీ తెస్తే మేము స్టూడియోలు కానీ లేకపోతే మిగతా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ పెట్టుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో చూడటం ఒకసారి రావడం జరిగింది. మన జిల్లా అధికారులు కూడా చెప్పి వాళ్ళకి ఏ లొకేషన్స్ వాళ్ళకి చూడమని చెప్పాం. తొందరలోనే ఒక మీటింగ్ కూడా పెట్టబోతా ఉన్నాం. మిస్ప్రైజ్ చేస్తారు, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, రాంగ్ ట్రాక్ లో కూడా పట్టగలుగుతారు, రైట్ ట్రాక్ లో కూడా పట్టగలుగుతారు. దిస్ రైట్లీ సెడ్. బట్ హౌ ద డైరెక్టర్ మేక్స్ ఇట్, హౌ he wants to make the film, and it makes a big role in the society. And many of the people, directors nowadays, they think that సమస్యల పరిష్కారం కోరుతూ రాజీవ్ గృహకల్ప లబ్దిదారులు పోరుకు సిద్దమవుతున్నారు. నివాస ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారుల తీరును నిరసిస్తూ ఈ నెల 21న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కొమ్మాది, అగనంపూడి, పరవాడ తదితర ప్రాంతాల్లోని రాజీవ్ గృహకల్పన ఇళ్లలో సుమారు 6,000 మంది నివసిస్తున్నట్టు రాజీవ్ గృహకల్ప లబ్దిదారుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ బి రంగారావు తెలిపారు. నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో పలు అవస్థలు పడుతున్నామని చెప్పారు. సంఘం అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్, కన్వీనర్ జె కామేశ్వరరావు, మాధురి ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజు ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ సరే ఆ ఇళ్లకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా గత 3 ఏళ్ల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ చాలా హాని అనేటువంటి చేస్తుంది. మేము దీన్ని
తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అగనంపూడి కానీ, కొమ్మాది కానీ, లేకపోతే మధురవాడ కానీ, ఈ ప్రాంత పరవాడు కానీ, ఈ ప్రాంతాల్లో 6,000 మంది ఇళ్ళు లబ్ధిదారులందరికీ ఇళ్ళు ఇచ్చి ఈరోజు అక్కడ మౌలిక సదుపాయాలు కరెంటు కల్పించలేదు, అలాగే రోడ్లు కల్పించలేదు, మంచినీళ్ళు సదుపాయాలు కల్పించలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా పూర్తి చేయకుండా ఆఖరికి ఆ ఏరియాలకు వెళ్ళడానికి రోడ్లు కూడా కల్పించకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు. దీని మీద అనేక సార్లు అధికారులను కలిసినప్పటికీ సరే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా కలిసినప్పటికీ సరే ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటిది ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశం తీర్మానం. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఆచార్య కూటికుప్పల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ పరిధిలోని పలు గవర్నమెంట్ హై స్కూల్స్ లో సరైన టాయిలెట్స్ లేని సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థినులు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో అవసరమైన అన్ని పాఠశాలల్లో ఆధునిక టాయిలెట్స్ నిర్మాణానికి సంకల్పించినట్టు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు చెప్పారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరాలు అందజేస్తే వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిగ్గుపడి ఆత్మాభిమానం చంపుకొని ఉదయం నుంచి అంటే స్కూల్కి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు మూత్రశుద్ధి చేయకుండా నిలుపుకోవడం, వీటి వల్ల అనేక కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలామంది నీళ్లు తాగితే మళ్ళీ పదే మూత్రశుద్ధికి వెళ్ళాలి కాబట్టి సరైన నీరు త్రాగడం మానేయడం వల్ల వాళ్ళకి అజీర్ణము, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, ఇతరత్ర వ్యాధులు రావడం కూడా గమనించడం అయింది. అయితే ఈ టాయిలెట్స్ లేకపోవడటువంటి ఈ సమస్యని మా ట్రస్ట్ ఆచార్య కూటికుప్పల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ దృష్టిలోకి వచ్చింది. ఈ ట్రస్ట్ ద్వారా మేము దశల వారీగా అంటే ఎక్కడెక్కడ చాలా అవసరం ఉందో అవసరాన్ని గమనించి వారికి మొదటి విడతలో కనీసం ఒక 10 పాఠశాలలకైనా ఈ యొక్క మోడర్న్ టాయిలెట్స్, ఈ టాయిలెట్స్ కూడా అండి నేను గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ వారితో మాట్లాడడం జరిగింది. వారు మోడల్ తయారు చేశారు. ఆ మోడల్ గొప్పతనం ఏంటంటే 1 లీటర్ నీరుంటే సరిపోతుంది. అంటే ఆ వ్యక్తి శుభ్రం చేసుకోవడానికి, అలాగే ఆ ప్యాన్ శుభ్రం సరిపోతుంది. రెండోది ఏంటంటే ఈ మోడల్ని యూనిసెఫ్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత NIRD అంటే నేషనల్ సింధియా సమీపంలోని నావల్ క్యాంటీన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 2.5 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టు ఇండియన్ నావల్ క్యాంటీన్ సర్వీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కెఎస్ కృష్ణఫర్ తెలిపారు. పత్రికల్లో వచ్చిన విధంగా 20 కోట్ల నష్టం వాటిల్లలేదని చెప్పారు. స్టాఫ్ కి మేనేజ్మెంట్ కి మధ్య పడక ఎవరో ఏదో చేశారన్నది కూడా అవాస్తవమని తెలిపారు. ప్రతిరోజు సిఎస్డి నుంచి క్యాంటీన్ కు సరుకులు తెస్తామని 20 కోట్ల రూపాయల విలువగల సరుకులు నిల్వ చేసే సామర్థ్యం అక్కడ లేదని అన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. తర్వాత మేము పరిగెత్తి మేము డ్యూటీకి రావటం జరిగిన తర్వాత లోన్ నుండి భయంకరమైనటువంటి పొగలు వస్తున్నాయి. అది ఏమి జరిగిందంటే అక్కడ లోన్ ఆయిల్స్, తర్వాతనొచ్చి యాసిడ్స్, తర్వాతను ఫుడ్ ప్యాటర్న్ ఇవన్నీ ఉండిపోయిందండి. అవి లోన్ ఉన్నటువంటి గొడవంలో కాలిపోతుంది. అయితే మా ప్రెస్ సోదరులందరూ కూడాను ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిటనేసి అంటే 20 కోట్ల రూపాయల ఐటమ్ దగ్ధం అయిపోయిందని చెప్పి, తర్వాత ఇంకోటి ఏంటంటే 20 కోట్ల రూపాయల ఐటమ్ దగ్ధం అయిపోయిందని చెప్పి, తర్వాతనొచ్చి మంచివి చెడ్డవి కలిపి మొత్తం అన్ని కూడా డంపింగ్ యార్డ్ లో జల్లేస్తున్నారని చెప్పి, తర్వాతన మేనేజ్మెంట్ కి స్టాఫ్ కి పడక ఇది జరిపించారు అని చెప్పేటువంటిది కథనం అండి. కానీ వాస్తవంగా ఏంటంటే ఆ లోన్ ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ వలన ఇది జరిగింది అండి ఒకటి. రెండోది లోన్కి ఎంటర్ అవ్వడానికి మా అందరికి ఎవరికి కూడా అక్కడ భయంకరమైనటువంటి పొగలు ఉండడం బట్టి ఎంటర్ అవ్వలేకపోయాం. అయితే ఫైర్ ఇంజన్స్ వచ్చి వాటర్ వేయటం వల్ల ఫైర్ జరిగిన దానికన్నా ఈ నీళ్ళు వేసిన దాని వల్ల ఎక్కువ నష్టం జరిగిందండి. అయితే మా తాలూకా కెపాసిటీ అక్కడ స్థలం లేదండి.
గొడౌన్స్ కూడా లేవు. మా దగ్గర ఉన్నటువంటి మనీతోనే మేము ఏం చేసేవాళ్ళం అంటే టర్న్ ఓవర్ చేసేవాళ్ళం. ఎవ్రీడే సిఎస్డి క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ నుండి మెగాద్రిపేట నుండి సామాన్లు తీసుకొచ్చి మా క్యాంటీన్లో పెట్టి అమ్మటం, మళ్ళీ తిరిగి ఆ సామాన్లు తీసుకురావటం, అమ్మటమేనండి మా యొక్క విధి. తర్వాత ఏంటంటే జ్ఞానాపురం సెబాస్టియన్ కాలనీలో ఆకతాయిలు మందుబాబుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. సమీపంలో రైల్వే స్టేషన్ ఉండటంతో వారి ఆగడాలు శృతి మించిపోతున్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు రైల్వే స్టేషన్ సమీపంలో కంచరపాలెం పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ కంచరపాలెం పోలీసులు దాడులు నిర్వహించారు. 4 మహిళలతో పాటు 5 విటులు నిర్వాహకురాలని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇమాన్యుయల్ రాజు తెలిపారు. నగరంలోని పలు వార్డుల్లోని గడ్డల్లో పూడికలు తీయకపోవడంతో వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ముఖ్యంగా 33వ వార్డు నరేంద్రనగర్లో గడ్డ పరిసర ప్రాంతాలు ప్రతి ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. మురుగునీరు రోడ్లపైకి చేరి పరిసరాలు కంపుకొడుతున్నాయి. పర్యవసానంగా జనం విషజ్వరాల బారిన పడుతున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని పలు కాలనీల వాసులు వాపోయారు. అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప సమస్య పరిష్కారం అవటం లేదని రిటైర్డ్ ఎస్ఐ జీవరత్నం నివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జె గిరిధర్ మండిపడుతున్నారు. ఈ మొత్తం మీద ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోతే ఆ భయం మీద ఉద్యోగాలు మానేసి ఆ నీళ్లు తండుకోవడానికి ఉండిపోతున్నారు. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు, మనం ఏదైనా పిటిషన్ ఇస్తే ఆ గడికి చూస్తున్నారు, ఆగేస్తున్నారు. గతసారి విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు కూడా 2 times వచ్చారు మన జ్ఞానాపురం మేడం గారితో. ఆ మేడం గారు కూడా కొద్దిగా అట్లా ఇటు ముక్కు మూసుకొని వెరిఫై చేసుకుని వెళ్ళిపోయారు తప్ప ఆవిడ పట్టించుకోలేదు ఇంతవరకు. మొన్న అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా జ్ఞానాపురం నుంచి వచ్చారు. మేము చెప్పిన సమస్యలన్నీ ఇదిగో చేస్తానని నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, మీరు రోడ్లు వేస్తారో గడ్డలు తీస్తారో అవన్నీ కాదండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక ప్రొక్లైన్ పంపించి లోపల ఉన్న 6 అడుగుల మట్టిని మీరు తోడించి మాకు చాలా ఉపకారం చేసినంటే ఓకే అని చెప్పి ఆర్డర్ కూడా వేసేది అక్కడ పక్కన ఉన్న వాళ్ళు సబార్డినేట్ కి. ఏంటని మీరు వచ్చి ప్రొక్లైన్లు ఎల్లుండి తెచ్చింది అవతల తెచ్చింది అన్నారు. వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. అయిపోయింది. తెల్లారితే అమ్మకి ఇల్లు కడదామని టైప్లోనే ఆయన వెళ్ళిపోయాడు. ఏది వారోత్సవాలు ఏదో అవుతున్నాయి కదా, దానికోసం ఫోటోలు గట్రా దిగడానికి వచ్చాడు తప్ప రెండోది ఏం పట్టించుకోలేదు. ఎంతమంది ఆడవాళ్ళు గట్రా అందరూ ఉసూరుమని పిల్లలతో ఏడుస్తున్నారు. ఇప్పుడు డెంగ్యూ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. ఇవాళ న్యూస్ లో చూసారు, హైదరాబాద్ లో ఒకడు, కరీంనగర్ లో ఒకడు చనిపోయారు పిల్లలు జ్వరాలతో. ఇక్కడ కూడా దోమలు విజృంభించి పిల్లలు కాట్లేసి జ్వరాలు కానీ డెంగ్యూ వ్యాధితో ఎవడైనా చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకుని వెళ్లి మున్సిపాలిటీ ఆఫీసులో ధర్నా చేస్తాం. ఇది తప్పదు. ఆలయ కారకులని వాళ్ళ బాధ్యతల మీద మేము వచ్చి వాళ్ళు సస్పెండ్ చేసింది వదలు. సమస్యల మీద వాటి మీద మేము నిరసనలు తెలియచేయడం, గవర్నమెంట్ కి సమస్యల మీద పరిష్కారాల కోసం తగిన సమాచారాన్ని అందించడం, కంప్లైంట్ పెట్టడం చేస్తున్నామండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ గడ్డ మీద కొన్ని చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యల్లో ఒకటి, ఈ గడ్డ పైనుంచి వచ్చే నీరు వలన గడ్డ తాలూకా రూపం ఓ దగ్గర సన్నం, ఓ దగ్గర వెడల్పు, ఓ దగ్గర ఎత్తు, ఓ దగ్గర పల్లం ఉండడం, దానికి సరిపోయిన రిటైనింగ్ వాల్స్ లేకపోవడం. ముఖ్యమైన విషయం అన్నిటికంటే ఏంటంటే ఈ సిల్ట్ తీయడం, గడ్డలు బాగు చేయడం అనేటువంటిది ఒక నామమాత్రమైన పని అయిపోయిందండి. ప్రతిసారి దాంట్లో సిల్ట్ అంటారు, అది తీసి ఆ గోడకే ఆనుకొని వేస్తున్నారు. అలా చేయడం సామాజిక సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ఆఫ్ విశాఖపట్నం ముఖ్య భూమిక పోషిస్తోందని వాసవి డిస్టిక్ట్ గవర్నర్ వి త్రినాథరావు తెలిపారు. విశాఖ వచ్చిన ఆయన అల్లిపురంలోని కేఎన్ఆర్ ట్రస్ట్ ప్రాంగణంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణతో పాటు పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్టు చెప్పారు. నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్లబ్ అధ్యక్షులు కందుల నాగరాజు, సభ్యులు బంగారు శెట్టి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగంగా ఈరోజు మరి వృద్ధులకి
రేషన్ సప్లై చేసే రేషన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనాథరావు గారి చేతుల మీదుగా చేయాలని అనుకున్నాం. అంటే ఈ రోజు ఏంటంటే మన వాసవి క్లబ్ సేవా కార్యక్రమాల్లో ముందుంది. మనం ప్రతి సేవా కార్యక్రమంలో మేము క్లబ్ మెంబర్స్ అందరూ కూడా సేవా కార్యక్రమాలు భాగస్వాములై మరి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. వారందరూ కూడా ముందే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వాసవి క్లబ్ అనేసరికి ఏదో ఒక కుల సంఘం కాకుండా సేవా సంఘంగా ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మరి సభ్యులందరూ కూడాను కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మరి ప్రాంతాలకు అతీతంగా మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నగరంలో సంచలనం రేకెత్తించిన 34వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి అప్పలనాయుడు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. కైలాసపురానికి చెందిన మైలపల్లి సాగర్ కు జేఎన్ఎన్యూఆర్ఎం క్రింద ఇల్లు ఇప్పిస్తానంటూ అప్పలనాయుడు అతని వద్ద నుంచి 1,20,000 తీసుకున్నాడు. నెలలు కావస్తున్న ఇల్లు ఇప్పించకపోవడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో సిరికి శ్రీనుతో పరిచయం ఉన్న మహిళతో అప్పలనాయుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది శ్రీనుకు నచ్చలేదు. తనకు అప్పటికే పరిచయస్తుడైన సాగర్ తో కలిసి అప్పలనాయుడిని చంపేందుకు ప్లాన్ వేశారు. పథకం ప్రకారం ఆదర్శ్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ కు 4 లక్షలు ఇచ్చారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఫోన్లో మాట్లాడుతున్న అప్పలనాయుడుపై మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. అయితే కేసులో రాజకీయ నేతల ప్రమేయం లేదని చెప్పారు. సమావేశంలో ఈస్ట్ ఏసీపీ డిఎన్ మహేష్, సిఐలు మూర్తి, నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది. ఫోర్త్ టౌన్ ఏరియాలో 80 ఫీట్ రోడ్. దాంట్లో భాగంగా ఇట్ హస్ బికమ్ వెరీ మిస్టీరియస్ గా అయిపోయింది. ఎవరు చేశారు? సడన్ గా ఒక వెహికల్ ఆపుతుంటే వెనక నుంచి కొట్టారు. అసలు ఎవరు కొట్టారు, ఎవరు చేశారని ఏమాత్రం క్లూ దొరకలేదు. బట్ ఈ కేసులో అన్ని టీమ్స్, టాస్క్ ఫోర్స్ కానీ, తర్వాత లోకల్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ టీమ్స్ కానీ, తర్వాత ఏసీపీ టీమ్ కానీ, క్రైమ్ టీము అందరూ ఎఫర్ట్ చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అప్పలనాయుడు అనే ఆ వ్యక్తిని వెనక నుంచి ఎవరో కొట్టి గాయపరిచారు. ఫస్ట్ అతన్ని ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కొంత టైంలో అతను అరౌండ్ 11:45 టైంలో అతను చనిపోయాడు. ఎవరు ఏంటనే దానికి టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్ గా దీన్ని ఏదో ఫస్ట్ పొలిటికల్ కలర్ వచ్చింది. ఇతను ఒక 34th వార్డ్ మెంబర్ గా ఉండి దానిలో ఒక టీడీపీ ప్రెసిడెంట్ గా చలమణి అవుతున్నాడు. అతను ఇంతకుముందు ఒక పొలిటికల్ లో ఇంతకుముందు వార్డు మెంబర్ గా ఉన్న అతను ముద్దలనాయుడు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అభివృద్దిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శర్మ అన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏయులోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఉద్యోగుల భవిష్యత్పై చర్చ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంలో యూపీఏ అనుసరించిన నిరంకుశ వైఖరినే ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలకు కేంద్రం పెద్దపీట వేస్తూ మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపుతోందని అన్నారు. అంటే ఎన్నికల యొక్క ప్రభావం, ఎన్నికల ముందు పరిస్థితి, ఎన్నికల తర్వాత పరిస్థితికి పెద్దగా తేడా ఏమీ లేదు. ప్రకటనల్లో, వాళ్ళ నిర్ణయాలలో ఎటువంటి మార్పు లేదు. అది మనకు కనబడుతుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఒక వర్కింగ్ క్లాస్ పర్స్పెక్టివ్ నుంచి, ఒక కార్మిక వర్గ దృక్పథం నుంచి మనం ఈ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలని కన్సిస్టెంట్ గా ఏమాత్రం మనం బెసిగిపోకుండా కంటిన్యూస్ గా, కన్సిస్టెంట్ గా ఈ విధానాల మీద పోరాడుతున్నటువంటి ఒక పెద్ద సెక్షన్ వర్కింగ్ క్లాస్ లో ఉంది.
విశాఖ ఆనిముత్యాలు పేరిట ఆచార్య డాక్టర్ కోటికుప్పల సూర్యారావును సత్కరించనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ కార్యదర్శి బి గురునాథరావు తెలిపారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం హోటల్ బుదిల్ పార్క్ లో కార్యక్రమం జరుగుతుందన్నారు. సొసైటీ ఆధ్వర్యాన విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరిస్తున్నట్టు చెప్పారు. తొలి పార్లమెంటేరియన్లతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, విద్యావేత్తలు సత్కారాలు అందుకున్న వారిలో ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఆణిముత్యాలు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. మన విశాఖపట్నంలో వివిధ రంగాల్లో ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఎంతో మంది మహనీయులు ఉన్నారు. వారందరిలోని మొట్టమొదటిగా డాక్టర్ కోటికుప్పల సూర్యారావు గారిని ఈ సంవత్సరం ఆణిముత్యంగా మా సొసైటీ తరఫున ప్రకటించి ఆయన్ని ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. ఇది తొలుతగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం అండి. సొసైటీ విశాఖపట్నం తరఫున గత కొద్ది సంవత్సరాలుగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే విశాఖపట్నంలో చాలా పేరు ప్రసిద్ధి చెందిన కొంతమంది ప్రముఖులను పిలిచి సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతామని తెలిపారు. స్థానిక ఎన్డీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీపీ రెడ్డి లక్ష్మి, జెడ్పీటీసీ సూర్యమణిలను సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనిషికి సంస్కృతి సాంప్రదాయాలకు మనలో పెంపొందింపు చేస్తుంది. మనిషికి మృగానికి తేడా, మనిషిలో మాట్లాడే శక్తి ఉంది, ఆలోచించే శక్తి ఉంది, మనిషిలో విజ్ఞానం ఉంది. నగరానికి చెందిన సాంస్కృతిక సంస్థ ప్రియరాగ ప్రభ ఆధ్వర్యంలో వైశాఖి జల ఉద్యానవనంలో జరిగిన సంగీత విభావరి సంగీత ప్రియులను ఓలలాడించింది. అలనాటి మేటి గీతాలను పాత వర్ధమాన గాయకులు వీణుల విందుగా ఆలపించారు. పాత కొత్తల మేలు కలయికల జోరులా కార్యక్రమం సాగిందని ప్రముఖ పద్య కవి బంగారాజు అన్నారు. సంస్థ కార్యదర్శి సూర్యప్రభ, కొనతాల రాజు, గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమిగో ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన లఘు చిత్రం కొంచెం కొత్తగా ప్రీమియర్ షోను ఏయూ ప్లాటినం జూబ్లీ హాల్లో ప్రదర్శించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రీమియర్ షోకు హాజరయ్యారు. రొటీన్ లవ్ స్టోరీకి భిన్నంగా చిత్రాన్ని నిర్మించినట్టు దర్శక రచయిత దిలీప్ గవర తెలిపారు. చిత్ర నటీనటులు నవ్య, రాహుల్ సాయి, చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లవ్ స్టోరీ కాకుండా సరే కొంచెం విభిన్నంగా కొత్తగా ట్రై చేయడానికి తీసాం కాబట్టి దీనికి టైటిల్ కూడా కొంచెం కొత్తగా పెట్టాము. ఇందులో హీరో వచ్చేసి చైతన్య గౌతమ్ కబ్బల, రాహుల్ సాయి వట్పుట్టు, సాయినాథ్ గర్గల, నవ్య గోవర్ధన్ కూడా. దీనికి వచ్చే సినిమాటోగ్రఫీ వచ్చి సనీల్ రాయ్. హిలెన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్ ను ఇప్పుడు ఒకసారి చూద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జూలై 19 గాలి వేగం కిలోమీటర్లు, సాయంత్రం 47 నుండి 50 కిలోమీటర్లు, రాత్రి 50 నుండి 53 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అల్ల ఎత్తు ఉదయం, సాయంత్రం
ప్రవాసాంధ్రులకు విశాఖ అనువైన ప్రదేశం. హాలీవుడ్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామంటున్న మంత్రి గంట. రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో కరువైన మౌలిక వసతులు. ఈ నెల 21న కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమైన లబ్ధిదారులు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక టాయిలెట్స్. అవసరమైన చోట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆచార్య కూటికుప్పల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్. షార్ట్ సర్క్యూటే నేవల్ క్యాంటీన్ లో అగ్ని ప్రమాదానికి కారణం. స్టాఫ్ మేనేజ్మెంట్ కు విభేదాలు లేవని యూనియన్ నేతల వెల్లడి.